క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖన భాగాలను చదువుకుందాము. దావీదు వ్రాసినటువంటి 9వ సంకీర్తన 10వ చరణము. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవో కాదు. ఈ చదవబడినటువంటి శ్రేష్టమైన లేఖనాలలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియచేస్తూ ఉంది. దేవుడు ఎలాంటి వాడో తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలియచేస్తూ ఉంది. ఆయన దేవునిని ఎలా పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే, ఆయనను ఆశ్రయించినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టని వానిగా భక్తుడైన దావీదు పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయనను ఆశ్రయించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని, ఆయనను మనము ఆశ్రయిస్తే ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టడని ఈ రీతిగా దైవ లేఖనాల ద్వారా దేవునిని భక్తుడైన దావీదు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము అనేకులను ఆశ్రయించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ లోకంలో దేవుని పిల్లలారా, మన జీవితంలో అనేకుల మీద ఆధారపడడానికి ఇష్టపడుతూ ఉంటాం. అనేకులను ఆశ్రయించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ తగిన కాలంలో సహాయం చేయగలిగినటువంటి దేవుని విషయంలో మాత్రం మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. ఎందుకో నాకు అర్థం కాదు, కానీ చాలా పర్యాయంలో మనుషులను నమ్మినంత రీతిగా దేవునిని నమ్మడానికి మనము ఆలోచన చేయలేము. కానీ ఈరోజు దేవుని లేఖనాలలో నుండి ఈ మాట మనలను ధైర్యపరచడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నన్ను బలపరచడానికి ఈ మాటల ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నాడు. చూడండి, నీవు దేవునిని ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. దేవుని మీద ఆనుకోవడం మనం నేర్చుకోవాలి. ఒకవేళ దేవుని మీద ఆనుకుంటే మన జీవితం ఎలాగుంటుందో తెలుసా? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు కదా. దేవుని లేఖనాలు తెలియచేస్తా, ఎవని మనసు నీ మీద ఆనుకునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి సమస్యలలో ఉన్నా, ఎలాంటి ఇరుకులలో ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య నువ్వు ప్రయాణం చేస్తున్నా, నీవు ఆనుకోదగినవాడు, నీవు ఆశ్రయించదగినవాడు, నువ్వు నమ్ముకోదగినటువంటి వాడు. సమస్యలు ఏదైనా నువ్వు నమ్ముకోదగినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో అట్టి దేవునిని మనము ఆశ్రయిద్దాము. అట్టి దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టని వానిగా ఉన్నాడు గనుక ఈ ఉదయకాల సమయంలో తప్పక ఆయనను ఆశ్రయించి ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదములను అనుభవిద్దాము. ఇదే కీర్తనకారుడు మరలా తెలియచేస్తూ ఉన్నాడు. 5వ సంకీర్తన 11వ చరణం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయిస్తే హృదయం అంతా సంతోషం ఉంటుంది. మనుషులను ఆశ్రయిస్తే మనుషులు మనలను నానా విధాలుగా మాట్లాడవచ్చు. దేవునిని ఆశ్రయిస్తే మనము సంతోషభరితులమవుతాము. ఆయన మనలను కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. సమస్య ఏదైనా మనము కాపాడబడతాము, మనం రక్షించబడతాము. ఆయనను ఆశ్రయించిన వారిని కాపాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు అని దైవలేఖనాలు తెలియచేస్తూ ఉండగా, ఈ లోకంలో నీవు అనుభవిస్తున్న తాత్కాలికమైన శ్రమలను బట్టి కృంగిపోకు. నీవు అనుభవిస్తున్నటువంటి తాత్కాలికమైనటువంటి విషయాలలో నీవు
బాధపడకు. నీవు ఆరాధిస్తున్న దేవునిని నీవు ఆశ్రయిస్తే సమస్యలు ఏదైనా ఆయన నిన్ను తప్పక విడిచిపెట్టక నీకు గొప్ప బహుమానమును కలుగు చేస్తాడు. ఆయన నిన్ను విడువక నిన్ను గొప్ప చేస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఆయన కృపచేత, ఆయన బలము చేత, ఆయన శక్తి చేత నడిపించబడదాము. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ధైర్యపరచబడడానికి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఆపద వేళలో నమ్ముకోదగినటువంటి సహాయకుడైనటువంటి నా ప్రియ ప్రభుని నీవు ఆశ్రయిస్తే నీవు ఆనందంతో ఉంటావు. అది మాత్రమే కాదు, ఆయన నిన్ను కాపాడుతాడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈ ఉదయకాల సమయంలో నీకున్న సమస్యలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న అననుకూల పరిస్థితులను బట్టి నా దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేయగలుగుతావా? చిన్న ప్రార్థన చేద్దాం. దయాళుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలు నీ మాటలు విన్నారు. వాక్యానుసారమైనటువంటి జీవితం వారికి దయచేయండి. వాక్యం చేత ఆయన నింపండి. ఇప్పటి వరకు మేము మనుషులను ఆశ్రయించి సిగ్గునుందాము. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ లేఖనాల ద్వారా నిన్ను ఆశ్రయించడం మాకు నేర్పించండి. నీ మీద ఆనుకోవడం మాకు నేర్పించండి. నీ దగ్గరకు రావడం మాకు నేర్పించండి. నాయనా, నీ వాక్యం చేత మమ్మలను నడిపించండి. మాకున్న ప్రతి సమస్యలు నీవే ఆశ్రయపురముగా, నీవే ఆశ్రయదుర్గముగా నాయనా మా అవసరాలన్నీ తీర్చండి. ముఖ్యంగా ఈ పాపలోకంలోనికి అడుగు పెడుతున్న మాకు పాప మాలిన్యం అంటకుండా మమ్మలను భద్రపరచండి. నీ కృపా సాన్నిధ్యం తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి ఘనమైన శక్తి కలిగిన నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్నుని సహవాసము ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్యం ఉన్నటువంటి పిల్లలకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సర్వలోక పరిశుద్ధులకు, ముఖ్యంగా మనందరికీ ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం విన్నారు కదా. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు మహాద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు. మా అడ్రస్ కే శామ్ సురేష్, సర్వోన్నతిని మహిమ మందిరం, కలిదిండి 521344. మా సెల్ నెంబర్ 9390177778 మరియు 9395555446. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.